ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదాలకి నమస్కారం. నమస్కారం గురుగారు. అంటే మన పీఠంకి రాకముందు అయితే నాకు తెలిసినంత వరకు నవరాత్రి పూజ అంటే అఖండ దీపం పెట్టలేదు గురువుగారు. మా ఇంట్లో అఖండ దీపం పెట్టలే గాని చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మగారు చేసేవారు. ఇంట్లో అందరము అంటే ఆ పూజలో ప్రతి ఒక్కరు పాల్గొనేవాళ్ళం గురుగారు. నిష్టగా చేసేవాళ్ళం. మా ఇంట్లో మా అమ్మ అఖండ దీపం పెట్టేవారు. కానీ నేను పెళ్ళైన తర్వాత నాకు తెలిసినంత వరకు నేను అఖండ దీపం పెట్టకుండానే 9 డేస్ మాత్రం నిష్టగా చేసుకునేదాన్ని గురువుగారు. అంటే అంటే మనం ఆహ్, బ్రహ్మచర్యం పాటించడం, కింద పడుకోవడం, నాన్ వెజ్ తినకుండా ఉండడం అలాంటియన్నీ చేసేదాన్ని. కానీ అఖండ దీపం పెట్టాలి అంటే నాకు నిజంగానే చాలా భయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది చాలా నిష్టతో, భక్తితో కూడుకుంది కదా గురువుగారు. చిన్న పొరపాటు ఏమైనా చేస్తే దానికి దోష పరిహారం అంటే అలాంటియేమి మాకు తెలియదు యాక్చువల్‌గా. అందుకే నాకు ముందు మా అమ్మనే మొదటి గురువుగారు. గురువుగా నేను భావిస్తా గురువుగారు. ఎందుకంటే మా మమ్మీ దగ్గర నుంచి నేను అన్నీ నేర్చుకున్నా. మా అమ్మగారు వస్తేనే నేను పెట్టుకుందామనే భావన ఉండేది. లేదు అంటే ఎప్పుడు నా మనసులో ఒక కోరిక ఏంటంటే నాకు గూడా మా అమ్మగారు ఇంతకుముందు వేరే గురువుల దగ్గర కొన్ని నేర్చుకోవడం అలా ఆహ్, పాటించేవారు గురువుగారు. కానీ నాకు గూడా మాలాంటి వాళ్ళకి గూడా అంటే గురువు దొరుకుతారా? అంటే మాకు ఒక పీఠం మేము గూడా అట్లా గురువుగారి సమక్షంలో ఇట్లా పూజ చేసుకునే అదృష్టం మాకుంటదా? అసలంత భాగ్యం మాకుంటదా? అని అనుకునేదాన్ని గురువుగారు. అంటే అంటే ఆ దారి ఎలా దొరుకుతుంది? అది ఎలా అవుతదనేది మాత్రం నాకు నిజంగా తెలియదు గురువుగారు. అంటే ఎక్కువగా పరిచయాలంటే చుట్టుపక్కల వాళ్ళు అంతే గాని ఇట్లా అంటే మనం ఒక పీఠం ఎలా రీచ్ అవుతామనేది నాకు తెలియదు గురువుగారు నిజంగా. మా అమ్మ ద్వారా ఈ పీఠంకి మేము రాగలిగాం గురువుగారు. అది నిజంగా మాకు ఏదో అదృష్టం ఏదో ఇంతకుముందు ఏదో పుణ్యం చేసుకొనుండొచ్చు. ఏదో కర్మ ఫలితం అనుకుంటా గురువుగారు. మేము ఈ పీఠంలోకొచ్చాము. ఆ తర్వాత పీఠంలోకొచ్చిన తర్వాత అంటే మేము నేర్చుకుంది కొంత గురువుగారు. కానీ మీ దగ్గర మేము నేర్చుకుంది చాలా నేర్చుకుంటున్నాం గురువుగారు. ఇంకా నేర్చుకుంటూనే ఉంటాము. అంటే నేర్చుకునేదనేది ఎప్పటికి ఎండ్ అవ్వదు కదా గురుగారు. అది ఎప్పుడూ ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటున్నాం గురుగారు. అది మాత్రం చెప్తా గురుగారు. ఇంకా మన పీఠంలో నేనొచ్చింది వారాహి నవరాత్రి దీక్ష పూజ ద్వారా వచ్చాను గురుగారు. ఫస్ట్ నేను ఎంటర్ అయింది అమ్మవారి వారాహి నవరాత్రి పూజ ద్వారానే. అప్పుడు నాకు మంత్రదీక్ష ఇట్లా తీసుకుంటాము, ఇట్లా జపసాధన చేస్తామనేది అయితే నాకు నిజంగా తెలియదు గురుగారు. అంటే మనం అన్ ఎంతసేపు మేము అంటే పారాయణాలు, లలిత సహస్రనామములు, ఇంకా వేరే అంటే శ్లోకాలు, స్తోత్రాలు, అంటే అభిషేకాలు ఇలా దేవుడికి ఇలా పూజ చేసేవాళ్ళం గానీ, ఒక జపసాధన చేస్తే మనం ఇంకా దేవుడికి ఇంకా దగ్గరవ్వచ్చు. మంత్రదీక్ష సాధన అంటే దాని మహత్యము అవన్నీ మాకు నిజంగా తెలియదు గురుగారు. అవన్నీ మేము ఇక్కడ పీఠంలో వచ్చినంక అవన్నీ నేర్చుకున్నాం గురుగారు. మన పీఠం సమక్షంలో, మీ సమక్షంలో మీరు చెప్పిన విధంగా మా మొదటి అడుగు అంటే మేము మంత్ర సాధన అనేది ఇక్కడే నేర్చుకున్నాం గురుగారు. ఎలా చేయాలి? దానికి దర్భచాప ప్రాముఖ్యత ఏంటి? ఆహ్, నెక్స్ట్ మళ్ళీ అది జపసాధన చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి? మనం ఏం పొందుతాము? మనం అమ్మవారికి మనం ప్రత్యక్షంగా ఎప్పుడూ అనుభవాలనేది మనం ఇప్పుడు ఈ కలికాలంలో పొందడం అనేది చాలా కష్టము. కానీ మన పీఠంలో వచ్చిన తర్వాత ఆహ్, అలాంటివి చాలా చూసాం గురువుగారు. అంటే అమ్మవారి దర్శనాలు, జపసాధనలో అమ్మవారిని ఎక్కడ దర్శనం చేసుకుంటాము అంటే, జపసాధనలో అమ్మవారు దర్శనం అనేది మనకు కలుగుతుంది. అంటే మనం బాగా చేసుకుంటే ఆహ్, ఎంతో ఎంతో నిష్టగా కాన్సంట్రేషన్‌గా చేసుకుంటే అమ్మవారి దర్శనం కంపల్సరీగా అవుతది అనేది నేను మన పీఠంలోనే నేర్చుకున్నా గురువుగారు. ఇంకా చాలా ప్రత్యక్ష నిదర్శనాలంటే ఈ వారాహి నవరాత్రుల్లో అయినా, ఇంకా మిగతా 3 నవరాత్రుల్లో అయినా గాని, ఇలాంటి అనుభవాలు నేను చాలా పొందాను గురువుగారు. అంటే అమ్మవారి దర్శనాలైనా గాని, మళ్ళీ ప్రసాదంలో అమ్మవారి ముద్దలైనా గాని, ప్రతి ఒక్కటి గురువుగారు చాలా అసలకి. చాలా నేర్చుకున్నా. మా కుటుంబంలో గూడా చాలా చేంజెస్ వచ్చాయి గురువుగారు. అంటే
మా పిల్లలకి నేను నేర్పించేదాన్ని. కానీ ఈ మధ్య ఇంకా పీఠంలోకొచ్చినాక ఇంకా కొంచెం చాలా గట్టిగానే కృషి చేస్తున్నా గురుగారు. పిల్లలకి గూడా నేర్పించాలి. మన సంస్కృతి, సాంప్రదాయాల గురించి వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వాతావరణాలన్నీ ఎలా పొల్యూట్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం గురుగారు. సో, అందులోకి మా పిల్లలు వెళ్ళకుండా వాళ్ళనెలా కాపాడుకోవాలి అని గూడా అది గూడా ప్రయత్నిస్తున్నాం గురువుగారు. అందుకనే ఏ ఏ పండుగలు ఏవొచ్చినా వాటి గురించి చెప్పడము, చిన్న చిన్నగా వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పడం అవన్నీ ప్రయత్నిస్తున్నాం గురువుగారు. పిల్లల విషయంకొస్తే. ఇంకొకటి ఈ నవరాత్రుల పూజ ద్వారా ఆహ్, మా అంటే భార్యాభర్తల మా ఇద్దరి మధ్యలో మంచి అనుబంధం ఉంటుంది గురువుగారు. కాకపోతే నవరాత్రిలో ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ, అసలు మా వారికి ఫస్ట్ నుంచి పూజలు అంటే, దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోవడం వరకి మాత్రమే తెలుసు. తనకి ఇలా పూజ చేయాలి, ఈ పద్ధతి అవన్నీ తెలియదు గురుగారు. మన పీఠంలో ఒక నవరాత్రి సాధన స్టార్ట్ చేశాము అంటే, దానికి చాలా పద్ధతులు, దానికి సంబంధించిన సామాగ్రి, ప్రతి ఒక్కటి మా వారే అన్నీ తీసుకొచ్చి నాకు సమకూర్చడం. నాకేమైనా ఇబ్బందైనా గానీ తను గూడా ముందుండి ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకు ఇబ్బంది కలగకుండా తన వంతు తను చాలా సహాయం చేశారు గురుగారు. అలాగే మీరు గూడా గురుగారు అంటే మాకు ఇబ్బందున్నా గానీ మీరు ప్రత్యక్షంగా మాకు ప్రతి విషయంలో చాలా హెల్ప్ చేశారు గురుగారు. మీ దయ వల్ల, మా వారి హెల్ప్ వల్ల, మా కుటుంబ సహకారంతో నేనైతే ఈ 4 నవరాత్రులు చాలా చేసుకున్నా గురుగారు. ఎటువంటి ఇబ్బందయితే ఏం కలగలేదు గురుగారు. అంటే నాకు ఈ 4 నవరాత్రుల్లో నేను నేర్చుకుంది అంటే చాలా ఉన్నాయి గురుగారు. ఒక్కటనేం గాదు. అన్ మనము ఆహ్, అంటే మనము ఒకటి డిసిప్లిన్ గురుగారు. అంటే మనం ప టైం ప్రకారంగా ఒక టైంలో ఏది క అంటే ప్రతి ఒక్కటి గురుగారు. చిన్న చిన్న విషయాల నుంచి చాలా పెద్ద పెద్ద విషయాల వరకి గూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము పీఠంలో మంత్ర స ఆహ్, మన్ జపసాధన చేసుకుంటాము. అది టైంకి అప్డేట్ ఇవ్వాలి. అంటే మా మా లీడర్స్‌కి అప్డేట్ ఇవ్వడమైనా గానీ, ప్రతీదీ టైంకి ఈ టైంకి అంటే ఆ టైంకి కంప్లీట్ అవ్వాలి. కొంచెం ఎక్కడ నిర్లక్ష్యం, కొంచెం చిన్న నిర్లక్ష్యం వహిస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది గూడా చూసాం గురువుగారు. దాని ద్వారా నేర్చుకుంది ఏంటి అంటే, ఏ పనైనా గానీ ఎప్పటికప్పుడు ఆ పని ప్రతి పని అనేది దాన్ని కొత్తదిగానే జూడాలి. తెలుసు గదా అనే అహంకారము, గర్వం అనేది ఎప్పటికీ ఉంచుకోవద్దు. ఆ పని ఆ టైంలో మనం కంప్లీట్ చేయగలిగామా లేదా అనేది మాత్రం నేను నేర్చుకున్నా గురుగారు. ప్రతీదీ ఆహ్, ఎక్కడ గాని బద్ధకం అనేది లేకుండా ఏ పనైనా గాని సమయానికి కంప్లీట్ చేయాలనేది మాత్రం నేను నేర్చుకున్నా గురుగారు. అంటే మన పీఠం ద్వారా. ఇంతకుముందు చేస్తామేమో గానీ, అటు ఇటు కొంచెం లేటో, ముందో చేసేవాళ్ళమేమో గానీ, ఇప్పుడేంటంటే ఇట్లా చిటిక వేసినామంటే ఆహ్, తొందరగా టైంకి ప్రతీదీ టైంతో అనుబంధం ఉంటుంది. ప్రతి పని అనేది టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి టైము వెళ్ళిపోతే మళ్ళీ ఆ టైంకి మనం ఇది చేయలేము అనేది మాత్రం నేను అది చాలా అంటే నా లైఫ్‌లో అది ఒకటి నేర్చుకున్న గురుగారు. ఇంకొకటి ప్రతి పనికి గూడా కొంచెం అంటే మనకున్న కెపాసిటీకి, మన కేపబిలిటీకి మళ్ళీ ఇంకొంచెం స్ట్రెచ్ చేసుకొని గూడా మనము వేరే పనులను గూడా మనం చేసుకోవచ్చు. అంటే చాలామంది అంటూ ఉంటారు, "ఇంత టైం ఎక్కడ దొరుకుతది? నీకు ఇద్దరు చిన్న పిల్లలుంటారు. ఆఫీస్‌కెళ్తావు. ఈ పనులు, ఆ పనులు ఎట్లా చేసుకుంటావు?" అంటే అది మనం చేసేదాన్ని బట్టి ఆహ్, మనం చూసేదాన్ని బట్టి మనం ఆ పని గూడా చేసుకోవచ్చు గురుగారు. అందులో పెద్ద కష్టమేం లేదు. చేసుకోవాలి అనుకుంటే ఏదైనా చేసుకోవచ్చు అనేది మాత్రం నేను నేర్చుకున్న గురువుగారు. అదొకటి నేను చెప్పొచ్చు గురుగారు. ప్రతీదీ గురుగారు అంటే లైఫ్‌లో ఆహ్, అంటే మనం దేవుడిని మొక్కడం అనేదే కాదు. అది మన లైఫ్‌లో ప్రతి దాన్ని మనం ఎలా దాన్ని అనువాదించుకోవచ్చు అనేది గూడా మనము చూసుకోవచ్చు గురుగారు మన పీఠం ద్వారా. ప్రతి ఒక్క పని మనం ఎంత నిష్టగా చేసుకుంటామనేది గూడా తెలుసుకోవచ్చు. అది నేను నేర్చుకున్న గురుగారు. అంటే మన పీఠం అనేది ఒక సనాతన ధర్మానికి మన మన ఆహ్, ఏమంటారు? అంటే మన సనాతన ధర్మం మనం ఎలా మన మన వె మన వె పద్ధతులు మనకి ఎలా అయితే మనం అన్నీ నేర్చుకుంటున్నామో, దాని నుంచి ఇంకా మన నిజ జీవితంలో గూడా దాన్ని అనువాదించుకోవచ్చు అనేది నేను నేర్చుకుంటున్నా గురుగారు. ఈ అంటే
ప్రతీదీ ఈ నేర్చుకోవడం అనేది ఒక నిమిషం అంటే ఇప్పుడుతో అయిపోయింది. నాకన్నీ వచ్చేసినాయని ఏం లేదు గురుగారు. అది లైఫ్‌లో ఎప్పుడూ మేమెప్పుడు స్టూడెంట్స్‌మే గురుగారు. అది మన పీఠం నుంచి ఇంకా మేము నేర్చుకుంటూనే ఉంటాము అని అనుకుంటున్నా గురుగారు. ఇంకా నాకు ప్రతి అంటే నేను ఒకటే అనుకున్నాను గురుగారు. ఫస్ట్ వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆహ్, నాకు టైం అంటే నేనైతే ఎప్పుడు అంటే మన జూమ్ కాల్స్ అయినా ఆహ్, యాక్చువల్‌గా నేనేమి పర్మనెంట్ సాధకురాలు కాకపోయినా నాకు మాత్రం మన పీఠంలో జరిగే విషయాలు అంటే తెలుసుకోవాలి. దాని ద్వారా ఇంకా నేర్చుకోవచ్చు. అన్నీ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మాకు తెలవని చాలా విషయాలున్నాయి గురుగారు. మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ అంటే ఏదైతే చెప్తూ ఉంటారో దాని నుంచి మేము చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళము. అందుకని జెప్పేసి నాకు ఎంత మాక్సిమం వీలైనంత వరకు నేను కంపల్సరీగా జూమ్ కాల్ ప్రతి వీక్ అటెండ్ అయ్యేదాన్ని గురుగారు. అన్‌లెస్ అంటిల్ అది చాలా అంటే అందుబాటులో సిగ్నల్ లేనప్పుడు అటెండ్ అవ్వకపోయేదాన్ని కానీ చాలా వరకైతే నేను అటెండ్ అవ్వడానికి చూసేదాన్ని. ఇంకొకటి మన పీఠంలో ప్రతి ఒక్కరు వాళ్ళ సాధకుల వాళ్ళ అనుభవాలు గాని, వాళ్ళ నిజ జీవితంలో జరిగిన వాళ్ళ సంఘటనలు అవన్నీ తెలుసుకున్నాంక అంటే తెలుసుకున్ తెలుసుకునేదాన్ని గురువుగారు. దానివల్ల గూడా ఓహో! అంటే మనము ఈ రకంగా కొంచెం అదృష్టవంతులం గదా! అంటే ప్రతి ఒక్కరి కష్టాలు తెలిసినప్పుడు, వాళ్ళు పడ్డ బాధలు తెలిసినప్పుడు, అది గూడా మనకొక లెసనే గదా గురువుగారు. అంటే అదొక దాని ద్వారా గూడా మనం ఇంకా ఎంతో తెలుసుకోవచ్చు. ఒక మనిషి జీవితం అనేది వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు చెప్పే దాని గురించి గూడా మేము చాలా విని, ఇలా ఇలా ఉంటే ఇలా అవుతుంది. దీని నుంచి మనం ఇలా చూసుకొని మనం ఇలా ముందుకు నడవాలి అనేది కూడా దాని నుంచి వాళ్ళకి మీరిచ్చే సలహాలను బట్టి గూడా మేము గూడా అవి తెలుసుకొని ఓహో! ఇలా ఉండాలి అని గూడా మేము అంటే అది గూడా నేర్చుకున్నాం గురువుగారు. జూమ్ కాల్స్ వల్ల గూడా చాలా యూజ్ అయింది. ఇంకా మన పీఠంలో అన్నసంతర్పణ కార్యక్రమాల ద్వారా గూడా మాకు చాలా అంటే అందరికీ తెలిసిన పుణ్యక్షేత్రాలు చాలా వరకి చాలా ఫేమస్ పుణ్యక్షేత్రాలు అందరూ వింటారు గానీ, మన పీఠంలో ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం గురించి అంటే కొన్ని మహిమగల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి గానీ, దానికి అంటే వాటికి అంత కొన్ని వాటికి పేరనేది బయట అంత ఎక్కువ రాలేదు గదా గురుగారు. అలాంటి పుణ్యక్షేత్రాలకు గూడా మనం వెళ్ళి అక్కడ అంటే అక్కడికి వెళ్లి మీరు అన్నసంతర్పణ చేయడం ద్వారా ఆ ప్లేసెస్ గురించి, ఆ స్థల పురాణం గురించి గూడా మాకు తెలుసుకునే అదృష్టం కలిగింది గురువుగారు. మేము రాలేకపోయినా గానీ, కనీసం మేము విని ఆ ప్లేసెస్ వీడియోస్‌లో మీరు పెట్టేది మీరు చూసి మన సాధకులు అందరూ ఎలా చేస్తున్నారో ప్రతి ఒక్కటి అది చూసి మేము వాటి ద్వారా గూడా మేము చాలా నేర్చుకున్నాం గురుగారు. ఒక్కొక్క ప్లేస్ దీనికింత మహిమ ఉంది గదా! ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు చూడాలి. కొన్ని ప్లేసెస్‌కి నేను అంటే అనిపించింది గురుగారు వెళ్లి చూడాలి. కనీసం లైఫ్‌లో అంటే మనం బ్రతుకున్నంత ఆ టైంలో కొన్ని ప్లేసెస్ మాత్రం కంపల్సరీ దర్శించుకోవాలి అని మాత్రం నాకు మాత్రం గట్టి సంకల్పం ఉంది గురుగారు. ఆహ్, ఇంకా అంటే ఇంకొకటేంటంటే ప్రతి ఒక్క నవరాత్రికి నవరాత్రికి ఆ నవరాత్రి దానికి ప్రత్యేకమనే చెప్పుకోవాలి గురుగారు. అంటే అమ్మవారి 4 రూపాలు, 4 రూపాల్లో ఒక్కొక్క నవరాత్రికి ఒక్కొక్క పూజా విధానము, ఒక్కొక్క పద్ధతి, చేసే విధానము, అంటే ప్రతిరోజు మేము చేసే విధానము, మీరిచ్చిన దాని ప్రకారంగా మేము అవన్నీ చేసుకోవడము. ఆహ్, ఆ ప్రతి ఒక్క నవరాత్రిలో మేము పొందే అనుభవాలు మాత్రం అవి మర్చిపోలేనివి గురుగారు. ఎప్పటికీ మాకు గుర్తుండిపోతాయి. ఇప్పుడు ఈ నవరాత్రిలో గూడా నేను ఆహ్, అనుభవాలు అంటే నాకు ఆహ్, లా జరిగాయి గురుగారు. అంటే అమ్మవారి నేను అయితే ఒక ఫస్ట్ 2, 3 డేస్ అయితే నేను అందుబాటులో లేకపోయినా గానీ, మీ అనుగ్రహం వల్ల అంటే అఖండ దీపారాధన ఆవాహన మీరే చేశారు గదా గురుగారు. అదొకటి. ఇంకోటి మీరు చేయడం వల్ల మా వారు 2, 3 డేస్ తనకి నిజంగా చెప్పాలంటే తనకి ఫీవరొచ్చింది గురుగారు. నేనది అప్పుడు ఫస్ట్ రోజు అబ్జర్వ్ చేయలేదు. బట్ తర్వాత ఫీవరున్నా గానీ, ఇంకా చాలా నిష్టగా తను ఆ ఫీవర్ అంటే కొంచెం ఇక్కడ వెదర్ బాలే గురుగారు. ఇక్కడ కెనడాలో చాలా చల్లగా వెదర్ కంటిన్యూయస్‌గా చేంజ్ అయిపోతుంది. ఒకరోజు స్నో పడుతుంది. ఒకరోజు ఆహ్, బాగా డ్రై ఉండేది. దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి ఇక్కడ వాళ్ళందరికీ. ఈయనకు గూడా అట్లనే ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉన్నా గానీ అర్ధరాత్రి 2, 3 సార్లు లేచి దీపం దగ్గరికి వెళ్లి అఖండ దీపం చూడడము,
ఆహ్, చాలా జరిగింది గురుగారు మాకీసారయితే. ఆహ్, అమ్మవారి నవరాత్రులు. ఎటువంటి ఇబ్బంది అలాంటియేమి కలగకుండా ఫస్ట్ 3 డేస్ మా వారే మొత్తం చూసారు. వారే ప్రసాదం పెట్టి అన్నీ ఆయనే చూసుకున్నారు అమ్మవారికి. లలితమ్మ నవరాత్రుల్లో ఈ లాస్ట్ ఉద్యాపన రోజు మాత్రం నాకు నిజంగా అది మర్చిపోలేని అనుభూతి గురుగారు. అంటే మెయిన్‌గా ఏంటంటే అమ్మవారిని ఉద్వాసన చెప్పిన తర్వాత నాకు అంటే నాకు నిజంగా మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మవారు వదిలెళ్తుంటే మాత్రం నేను నిజంగా ఏడ్చాను గురుగారు. చాలా అంటే చాలా అసలకి బాధనిపిచ్చింది. అమ్మవారు నిజంగా మీరు అంటుంటారు కదా గురుగారు. కంపల్సరీ ఏదో ఒక రూపంలో అమ్మవారిది మీకు కనిపిస్తుందమ్మా అమ్మవారి ఉద్వాసన అమ్మవారిని పంపించేటప్పుడు అని. అది మాత్రం నేను ప్రత్యక్షంగా అనుభవించాను ఈసారి. అమ్మవారు ఇట్లా నేను డోర్ తీసి అమ్మవారు వెళ్ళిరండమ్మా అని చెప్పేసి అని చెప్పి అంటూ అన్నంక ఒక 1, 2 మినిట్స్‌కే నాకు మా ఇంటి ముందు డోర్ దగ్గర ఎక్కడి నుంచో మాత్రం ఒక 6, 7 టైమ్స్ కంటిన్యూయస్‌గా గజ్జెల చప్పుడు వినిపించింది గురుగారు. అసలది నాకు చాలా అసలది మర్చిపోలేని అనుభూతి గురుగారు. ఎక్కడ అంతా కామ్‌గుంది. అది మాత్రం నాకు అమ్మవారి గజ్జెల చప్పుడు వినిపించింది. ఇంకొకటి నేను పైకొచ్చి మళ్ళీ ఆహ్, మన పీఠంకి ధన్యవాదాలు చెప్పుకొని అంతా పూజ చేస్తూ ఉంటే, సడెన్‌గా మా వారొచ్చేసి ఆయన ఆ టైంలో పడుకున్నారు. కానీ గబగబా వచ్చేసి నేను వచ్చేసరికి ఆయన స్నానం చేసొచ్చి అమ్మవారి దగ్గర అంటే మొత్తం పడుకొని ఇట్లా మొక్కుతున్నాడు. అదేంటి నేను లేపితే లేవలే గదా! ఇప్పుడెందుకు లేసినావు అంటే, అమ్మవారు ఆయనకి కల్లోకొచ్చి మొదలుపెట్టిందే నువ్వు గదా! నేనెళ్ళిపోతున్నా నువ్వు రావా అని జెప్పేసి లేపిందంట గురుగారు. లేపేసరికి వెంటనే ఆయన లేచి నన్నడుగుతున్నాడు. నన్ను లేపవా? నేనొచ్చేవాడిని గదా! అంటే లేపితే ఆయన లేవలేదు. ఇద్దరు చిన్న పిల్లలు పట్టుకొని పడుకున్నాడు. సరే అని జెప్పేసి ఇంకా నేననుకున్నా. కానీ తను అట్లా చెప్పేసరికి నిజంగా భలే అనిపించింది గాదు. అదే ఇన్సిడెంట్ సేమ్ మళ్ళీ మా చెల్లి వాళ్ళు యూఎస్‌లో ఉంటే తనది అదే పరిస్థితి. ఆమె బాలేక పడుకుంటే తనకు గూడా అంతే అమ్మవారు తట్టి లేపి "నేను వెళ్తున్నా నువ్వు రా నేను వెళ్తున్నా" అని చెప్పేసి అమ్మవారు చెప్పిందంట గురుగారు. ఇది మాత్రం నిజంగా మా ఇద్దరికీ ఒకేసారి జరిగిన ఇన్సిడెంట్ గురుగారు ఇది. పొద్దున ఇట్లా చెప్పగానే మా చెల్లి గూడా అదే జెప్పింది. అసలు మాకు భలే అనిపించింది గురుగారు. నాకు మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే గూడా అమ్మవారి గజ్జెల చప్పుడు మా పూజా రూమ్ నుంచి వినిపిచ్చాయి గురుగారు. అదొక ఒక 2 నేను లేవగానే ఒక 2, 3 మినిట్స్ నాకు వినిపిచ్చింది. అసలది నిజంగా చాలా అనిపిచ్చింది గురుగారు. అది ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతది. ఫస్ట్ వారాహి నవరాత్రుల రోజు గూడా నైన్త్ డే రోజు నేను అంటే అమ్మవారికి మార్నింగ్ పూజ అదంతా జపం అంతా అయిపోయిన తర్వాత ఆహ్, జపం అదేంటి సాంబ్రాణి యేస్తుంటే గూడా నాకొకసారి అమ్మవారి గజ్జెల చప్పుడు కింద నుంచి వినిపించింది గురుగారు. ఇది మాత్రం ఆహ్, ఎప్పటికి మర్చిపోలేని అనుభూతులు గురుగారు. శ్యామల నవరాత్రి అప్పుడైతే ప్రతి ఒక్క నవరాత్రి మాత్రం అసలకి చాలా అంటే చాలా అనిపించింది గురుగారు. శ్యామల నవరాత్రి అప్పుడు గూడా అసలు నాకు జపంలో అయితే అమ్మవారి రూపము చాలా చాలా ఎంతో బాగా అనిపించింది గురుగారు. అంటే మా నేను పూజ రూము ఒకటి సెపరేట్‌గా పెట్టుకున్నా గురుగారు. అందులో నాకు సైడ్‌కి అంటే మొత్తం ఒక సైడ్ అంతా చెట్లు పెట్టేసుకున్నా. అన్నీ చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. అయితే నేను జపం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి అమ్మవారి రూపము నా ఎదురుంగా కూర్చొని ఉన్నట్టు, అమ్మవారి చుట్టూ మొత్తం చిలుకలు వాలి అసలు ఆ చుట్టూ అంతా రూమంతా పచ్చగా అయిపోయి ఏదో అడవిలో ఉన్న ఫీలింగొచ్చింది గురుగారు. అది నేనసలు ఎప్పటికి మర్చిపోలేను గురుగారు. అదొకటి అంటే ఇవన్నీ నా అనుభవాలు గురుగారు. ప్రతి ఒక్క నవరాత్రిలో అమ్మవారు నాకు ఒక్కొక్క దర్శన భాగ్యం కలిగిచ్చింది. మళ్ళీ నాకు లాస్ట్ శ్యామలామ్మవారి నవరాత్రిలో ఉద్వాసన కంటే ముందు రోజు వాయినాలిచ్చినప్పుడు గూడా ఆహ్, ఆ రోజైతే నాకు ముగ్గురు అమ్మవార్ల దర్శనాలు అసలు రూపాలన్నీ ఇట్లా కూర్చొని మారిపోతూనే ఉన్నాయి గురుగారు. అదెందుకలా మారిపోతుందో అర్థం గాలే. కానీ నాకు ముగ్గురు అమ్మవార్ల దర్శనాలయ్యాయి గురుగారు. ఈసారి లలిత అమ్మవారికి కూడా నాకు అమ్మవారి రూపం గనిపిచ్చింది. నెలవంక గనిపిచ్చింది. అమ్మవారి పాదాలు, అమ్మవారికి పారాణి పెట్టినట్టు అవన్నీ గనిపిచ్చాయి గురుగారు జపంలో. ఆహ్, దుర్గా నవరాత్రులు అంటే ప్రతి ఒక్క నవరాత్రుల్లో మా పిల్లల్ని మాత్రం కంపల్సరీ వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆ అమ్మవారి గురించి వాళ్ళకర్థమయ్యే రీతిలో ప్రతి నవరాత్రిలో చెప్తున్నా గురుగారు. వాళ్ళకి ఈ మధ్య మన పూజ అంటే ఏంటి? ఎలా చేస్తారు ఏంటి అనేది గూడా
వాళ్ళకి అంటే అర్థమవుతున్నాయి గురుగారు. మా పాపతో గూడా మొన్న అభిషేకం అమ్మవారికి ఇట్లా అంటే చేపిచ్చాను గురుగారు ఆమెను కూర్చోబెట్టుకొని. అంటే మీ ద్వారా మేమింకా ఆహ్, ఇంకా మన పీఠం ద్వారా నేర్చుకుందేంటి అంటే గురుగారు, ఇంతకుముందు నిజం జెప్పాలంటే నాకు మన అంటే మన హిందూ సాంప్రదాయం గురించి నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. నేను చాలా బాగా పాటించేదాన్ని గురుగారు. ఎందుకంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మా అమ్మ, నాన్న మాకవన్నీ నేర్పిచ్చారు గాబట్టి మాకది అంతా బాగా తెలుసు గురుగారు. అలానే వేరే వాళ్ళ గురించి నేనంత అంటే వాళ్ళు ఇట్లా చేశారు, అట్లా చేశారు నాకంత తెలియదు గురుగారు. అవేర్‌నెస్ తెలియదు. నిజం చెప్పాలంటే సాయిబాబా గురించి కూడా నాకంత అవేర్‌నెస్ అంటే నేను గూడా ఒకప్పుడు స్టార్టింగ్‌లో సాయిబాబా వ్రతం చేసిన దాన్నే గురుగారు. నేను గూడా చేశాను. కానీ మన పీఠంలో వచ్చిన తర్వాత అవన్నీ తెలుసుకొని ఆహ్, చాలా అవేర్‌నెస్ వచ్చింది గురుగారు. ఓహ్! అసలు నాకిప్పుడింకా వాళ్ళ గురించి చెప్తేనే చిరాకొస్తది. అంటే వీళ్ళ గురించా ఇట్లా అనుకునేది అని జెప్పేసి ఎవరైనా వీళ్ళింతే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే ఆహ్, మనసులో మాత్రం ఆ భావన ఉండిపోయింది గురుగారు. వాళ్ళతో నడుచుకునేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా ఉండొద్దు. అంత ఫ్రీగా అంత మూవ్ అవ్వడం కరెక్ట్ కాదనేది మాత్రం అలర్ట్‌నెస్ మాత్రం వచ్చింది గురువుగారు. అది నేను కొంచెము పిల్లలకి అర్థం గాదు. బట్ కొంచెం వాళ్ళకది చెప్పలేకపోయినా మన దాని గురించి మనం మంచి మన సాంప్రదాయాల గురించి వాళ్ళకి తెలియజేస్తేనే గదా! రేపు మళ్ళీ వాళ్ళు దానికి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారని జెప్పేసి నేను ఎప్పటికప్పుడు ఎక్కడ ఛాన్స్ దొరికినా నేను మా పిల్లలకి అది అవేర్‌నెస్ రావడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నా గురుగారు. అది మాత్రం నేనెప్పుడు చేస్తూనే ఉంటా. మన హిందూ సంప్రదాయం గురించి కాపాడుకోవడానికి నేను మాత్రం అంటే నా విషయంలో, నా కుటుంబంలో, నా పిల్లలకి మాత్రం ఆ అవేర్‌నెస్ రావడానికి మాత్రం నేనున్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను గురుగారు. ఎందుకంటే ఇదంతా మోడర్నైజేషన్ అయిపోయింది గాబట్టి కల్చర్స్‌కి వాల్యూ ఇవ్వని ప్రదేశాలివన్నీ. చెప్పినా గాని ఇంకొన్ని జనరేషన్స్‌లో ఈ కల్చర్ అనేది ఇదంతా పోతుంది గదా! ఎందుకివన్నీ చెప్పినా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్స్‌లో అసలు గుర్తే పెట్టుకోరు. ఎందుకవన్నీ వాళ్ళకి చెప్పడం అనేవాళ్ళు గూడా నా చుట్టుపక్కల చాలా మందున్నారు. బట్ విని, నవ్వి నేను ఊరుకుంటా గానీ, వాళ్ళతో నేను వాదించడం అదంతా వేస్ట్ అని వాదించను గురువుగారు. ఎంత చెప్పినా వాళ్ళకర్థం గాదని జెప్పేసి. అట్‌లీస్ట్ నా వరకు, నా కుటుంబం వరకి కనీసం వాళ్ళకన్నా నేను వాళ్ళకి మంచి దారి అంటే చూయించాలనేది నా ప్రయత్నం గురుగారు. అది రావాలనే ఆ అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటా గురుగారు. అందుకు నా ప్రయత్నంగా మా బాబుకిక్కడ తెలుగు క్లాసెస్‌కి పంపిస్తున్నా. అట్‌లీస్ట్ తెలుగు నేర్చుకుంటే వాడికి కొంచెం అక్కడ వాళ్ళు ఈ పద్యాలు అవి మన అమ్మవారి స్తోత్రాలు గూడా నేర్పిస్తారు గురుగారు. అట్లనే కొంచెం అవేర్‌నెస్ ఒస్తదని. ఇంకా చిన్న చిన్నగా ఇంకా వాళ్ళకింకా అన్నీ నేనే నేర్పిస్తాను గురుగారు. నాకొచ్చినంత వరకి. మీరు ఈ క్వెషన్ అడిగితే మాత్రం నేను కొంచెం ఎమోషనల్ అవ్వాల్సొస్తది గురుగారు. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా క్వెషన్ అడిగితే ఆన్సర్స్ చెప్పరు గురుగారు. ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్ళామనుకోండి ఏదైనా పూజ ఇప్పుడు తెలిసిన వాళ్ళైనా, చుట్టాలైనా గానీ వాళ్ళేదైనా పూజలు జేస్తూ ఉంటారు. ఆహ్, ఇలా ఎందుకు జేస్తారు? ఈ బుక్కు చదివితే ఏమవుతుంది? దీనివల్ల మేమేం నేర్చుకోవచ్చు? అంటే నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది. బట్ చెప్పేవాళ్ళు తక్కువ గురుగారు. అంటే కొద్దిమంది చెప్పకుండా మౌనంగా ఉండే వాళ్ళని చాలా మంది చూసా. తెలిసి గూడా చెప్పరు గురు. అంటే చెప్తే నాకేదో వచ్చేస్తది అని అనుకుంటారేమో తెలీదు. అలా అనిపించినప్పుడు అయ్యో! మాకు గూడా ఎవరైనా అంటే గురువుగారు ఉంటే బావుండు గదా! మేము గూడా నేర్చుకుంటాం గదా! అని అనిపిచ్చేది గురుగారు. అది. అంటే మీకు ఉన్న క్వెషన్స్‌కి సమాధానం చెప్పడానికి గురువు కావాలనుకున్నారు. అదే గదా! అంటే మేము ఆహ్, అంటే మాకు తెలిసిన జ్ఞానం వరకి మేము చేసేవాళ్ళం గురువు. అంటే మాకు తెలిసినంతలో మేము పూజ అవన్నీ చేస్తాం కానీ, అది తప్పా? కరెక్టా? అది ఎలా చేస్తున్నాము? అంటే అది మాకు తెలియదు గురుగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళనడిగినా, వేరే వాళ్ళెవరినడిగినా గానీ, అంటే ఆ పద్ధతి ఎందుకు చేస్తున్నారు? దానివల్ల ఎందుకు కూడా వాళ్ళు చెప్పరు గురుగారు. అంటే ఒక 2, 3 సార్లు అడిగితే చెప్తారేమో గానీ, వాళ్ళనే గాదు ఇంకా వేరే వాళ్ళైనా గానీ, ఏదైనా ఒక విషయం ఏదైనా తెలుసుకుందాము అంటే చెప్పేవాళ్ళు ఉండరు గురుగారు. అది కరెక్ట్‌గా చెప్తారు. అంటే ఎందుకో మరి చెప్తే ఫ్రెండ్స్ అడిగినా, ఇంకెవరైనా కొద్దిమందిని అడిగినా, చుట్టాలలో ఎవరైనా అడిగినా కానీ, ఈ పూజ ఎందుకు చేస్తున్నాము? ఇట్లా ఎందుకు చేయాలి?
అంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తారు గానీ, పక్కనున్న మనకి చెప్పాలంటే వాళ్ళకి మనసు రాదు గురువుగారు. అదనే గాదు, ఇంకా వేరే వాళ్ళు ఇంకో రకంగా చెప్పాలంటే కొద్దిమంది ఇట్లా నేను చూసేదాన్ని గురుగారు. పీఠం ద్వారా కొద్దిమంది వాళ్ళ గురువుల ద్వారా కొన్ని నేర్చుకునే వాళ్ళుంటారు. ఇప్పుడు మళ్ళీ మేము టెంపుల్స్‌కెళ్ళినా గానీ, బ్రాహ్మన్స్ అయినా గానీ అంటే పండితులు వాళ్ళుంటారు గదా గురువుగారు. వాళ్ళకి చెప్తూ ఉంటే అవన్నీ విని అంటే ఎక్కువ టెంపుల్స్‌కెళ్తాం గదా గురుగారు. అక్కడ గూడా చూసేవాళ్ళం గదా! వాళ్ళందరూ మంచిగా వేదాలన్నీ నేర్చుకునేవాళ్ళు. అంటే అవన్నీ మాకంత రాకపోయినా కనీసం మేము చేసే పూజ అనేది కరెక్ట్‌గా చేయడానికి ఒక గైడెన్స్ ఇచ్చే గురువుగారుంటే బావుండు అనేది మాత్రం నాకు మనసులో ఎప్పుడు ఉండేది గురువుగారు. అందుకనే నేను బాగా అనుకునేదాన్ని మనసులో. అంటే అది గూడా గురువుగారు దొరకడం అనేది అంత ఈజీ గాదు. దానికి చాలా టైం పడతది. అంటే ఆహ్, ఎంతో, ఎంతో అంటే వాళ్ళకెంతో కర్మ ఫలితం వాళ్ళకేదైనా ఉంటేనే అలాంటి వాళ్ళకే గురువులు దొరుకుతారు. అంత తొందరగా గురువులు దొరకరు అనేది మాత్రం గూడా విన్నా గురువుగారు. అంత ఈజీ గాదు గురువుగారు దొరకడం అనేది అని మాత్రం తెలుసు గురువుగారు. ఒకవేళ దొరికినా కానీ అంటే ఈ ఈ కాలంలో ఆ గురువులు మంచివారా? కాదా? అని గూడా తెలియలేదు గురువుగారు. చాలా మంది అంటే చూస్తూ ఉంటాం గదా! మోసపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. కానీ మంచి అంటే మనకి కూడా ఒక మంచి గురువుగారు దొరకాలి అమ్మవారి అనుగ్రహంతో అని మాత్రం నాకెప్పుడు ఉండేది గురువుగారు. ఆహ్, అందుకనే అనుకునేదాన్ని గురువుగారు ఎప్పుడైనా గాని. ఏ అంటే మనకి ఒక గురువుగారు ఉంటే, మనకి ఒక మంచిగా దారి చూపించి అంటే మనం ఇలా చేయాలి, ఇలా చేయొద్దు అని చెప్తారు గదా! అని అనిపిచ్చేది గురువుగారు ఎప్పుడు. అయినా ఎక్కడ దేశం కాని దేశంలో ఉన్నారు. అంతా టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది. అందరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అడ్వాన్స్డ్‌గా మాట్లాడుతా ఉంటారు. అడ్వాన్స్‌గా ఉంటారు. ఇంకా గురువులేంది, కథేంది. అంటే ఇండియాలో ఉంటే ఆ కథ వేరే ఉంటది. బట్ ఫారెన్‌లో ఉండి కూడా మళ్ళీ ఇంకా గురువు సంగతి ఏంటి అసల అంటే ఎట్లైనా మనం చుట్టూ ఉన్న ప్రాంతం అనేది ఖచ్చితంగా ప్రభావితం చేస్తది. ఈ చుట్టూ ఉండే జనాలు అవ్వచ్చు, మీ వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా సరే. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే అభిప్రాయం మీరు పోరాటాలు చేశారా? లేతే మారిపోయిందా? నాకిక్కడెళ్ళా అని జెప్పేసి నాకా ఫీలింగే అంటే మీరన్నది కరెక్టే గురుగారు. చుట్టూ చూస్తే అసలు మన హిందువులు ఉంటారనేది ఏం లేదు. కొద్దిమందైతే హిందువులు కన్వర్టెడ్ క్రిస్టియన్సే వాళ్ళేదో పెద్ద అంటే చాలా ఫ్యాషనబుల్‌గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కాథలిక్స్ అని అది ఇది అని జెప్పేసి. అవన్నీ వింటే నవ్వొస్తది నాకైతే యాక్చువల్‌గా చెప్పాలంటే. కానీ నేను అంటే ఈ చుట్టూ ఇంతున్నా గాని నాకైతే ఎప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు అనిపియలే గురుగారు. కాపోతే నేను మన హిందువులు ఎక్కడున్నారంటే మన మన సనాతన ధర్మం పాటించే వాళ్ళు అంటే మన హిందుత్వాన్ని పాటించే వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళని వెతుక్కుంటాను గానీ, వీళ్ళున్నారని జెప్పేసి వాళ్ళని జూసి నేనేమి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యింది మాత్రం ఎప్పుడు లేదు గురువుగారు. ఏ ఒక్క రోజు గూడా, ఒక్క నిమిషం గూడా నాకలా అనిపిచ్చలే అసలకి. తర్వాత గురువు గారు దొరకాలి అని ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు? అంటే మీకు ఎప్పటి నుంచి వచ్చింది అసలు ఆ కోరిక అనేది? కోరిక అంటే ఏంటంటే ఒక లెర్నింగ్ చేసుకోవడానికి. గురువు అని ఆయన ఇప్పుడు మంత్రం గురించి అనేది అసలు తెలీదు. దాని గురించి అసలు వదిలేసేయండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంత్రం గాని, ఈ కథ గాని అని తెలిసింది. మీకేందంటే ఒక క్వెషన్‌కి ఒక గైడ్ ఆ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పే గురువు కావాలనే దాని గురించి మీరు ఆలోచన వచ్చింది. అసలు ఏంటి మేజర్‌గా ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఒకాళ మనసు బాధపడింది. ఓకే. ఫర్ సపోజ్ నాకొక క్వెషన్ వచ్చింది. ఆ క్వెషన్‌కి ఆన్సర్ దొరక్క తల పగలగొట్టుకొని, చాలా మందిని అడిగా, చాలా మంది ఎగతాళి చేయటం, నీకు తెలుసుకొని నువ్వేం చేస్తావు? అలాంటి మాటలేమన్నా వచ్చి మీరు మనసు బాధపడి అప్పటి నుంచి మీకేదో ఒక అదే ఖచ్చితంగా ఒక బ్రేక్ పాయింట్ ఏదో ఉంటది కదా! అలాంటిదేదన్నా ఉందా? ఎప్పటి నుంచి ఈ ఆలోచన అంటే మీరు ప్రయత్నం చేసింది? అంటే హ్మ్. అంటే మామూలుగా ఇప్పుడు ఎవరైనా పూజ చేస్తుంటే వాళ్ళు అదంతా ప్రాసెస్ చేస్తూ ఉంటారు గదా! చేసినప్పుడు ఆ క్వెషన్ అడిగితే చెప్పేవా చెప్పేవాళ్ళు గాదు గురువుగారు. అది నేను ఎవరు అనేది చెప్పడం అంత ఇంట్రెస్ట్ ఏం లేదు గురువుగారు. వద్దొద్దు కాకపోతే పేర్లే వద్దు. పేరొద్దు. ఆ! ఎవరి పేర్లు చేయొద్దు. బట్ కానీ సిట్యుయేషన్ చెప్పండి చాలు. అదే గురుగారు. అంటే ఇప్పుడేదైనా వాళ్ళు పూజ చేస్తుంటే ఎందుకిట్లా చేస్తున్నారు అది అంటే మాత్రం అసలు ఆన్సర్ చెప్పరు. కానీ వాళ్ళ పిల్లలకి మాత్రం నువ్వు ఇది చదువు, ఇది నేర్చుకో, ఈ బుక్ ఎందుకు చదవట్లే అంటే మేము వాళ్ళంత అంటే చిన్న పిల్ల కాకపోయినా వాళ్ళంత కొంచెం వాళ్ళకంటే ఒక 6, 7 ఇయర్స్, 10 ఇయర్స్ పెద్దాయన అంటే వాళ్ళ పిల్లలు కొంచెం చిన్నవాళ్ళే. కానీ
ఎవరి నాకు పిల్లల విషయంలో ఎవరైనా డిఫరెన్స్ అనేది చూయించడం అనేది నాకది అంతేం ఇంట్రెస్ట్ ఉండదు గురుగారు. కాకపోయినా గానీ, ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు మాత్రం అంటే వాళ్ళు చేస్తూ ఉంటారు గదా! వాళ్ళని చూసి మనం ఇన్‌స్పైర్ అవుతాం. అండ్ ఎంత చేస్తున్నారు, అది ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాము. లేపోతే ఏదైనా చెప్తారు గదా! చెప్పినప్పుడు అది అడిగితే మాత్రం ఆ ఆన్సర్ మాత్రం వచ్చేది గాదు గురుగారు. ఎవరైనా గానీ. అట్లా అన్నప్పుడు ఎందుకు అంటే అరే! మాకు గూడా ఒక గురువుగారు ఉంటే బావుండు గదా! మేము గూడా అంటే మాకిలాంటి విషయాలు తెలుసుకునే అదృష్టం కలిగేది గదా! అని అనిపిచ్చేది గురుగారు ఎప్పుడు. ఇదొకటనే గాదు. కొన్ని కొన్ని ఏమో చెప్తూ ఉంటారు. ఇది చేయండమ్మా, అది చేయండమ్మా, ఇట్లా చేయండి, అట్లా చేయండి అంటే అది ఎందుకు చేయాలనేది మాత్రం చెప్పేవారు గాదు. అట్లా గూడా అనిపిచ్చేది గురువుగారు. కొన్ని ఇంకొకటేంటంటే ఆహ్, చాలా రకాల గురువుగారు ఇదొక్కటనే గాదు. ఏదైనా ఒకటి విన్నా గాని ఇది చేయండి అని జెప్తారు. అంటే ఈ ప్రాసెస్ ఇట్లా పూజ చేయాలి అంటారు. దానికి ఎందుకు చేయాలి? ఒకవేళ ఇది ఈ తప్పు ఎక్కడైనా ఏమైనా తప్పైతే ఏంటి? అనేది మాత్రం చెప్పేవాళ్ళు ఎవరు లేరు గురుగారు. ఇలా చాలా, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి గురుగారు. ఇప్పుడేమైనా టెంపుల్స్ దగ్గరికెళ్ళినా గాని ఆహ్, ఏదైనా క్వెషన్ అడిగితే ఆన్సర్ చెప్పేవాళ్ళు చాలా తక్కువుండేది. అప్పుడు బాధనిపిచ్చేది గురుగారు నిజంగా. చాలా సార్లు జరిగిందది. అంటే మనసులో అనుకునేదాన్ని గురుగారు ఎప్పుడు. ఆహ్, నిజంగా మనకు కూడా ఇట్లా గైడెన్స్ ఇచ్చే గురువుగారు ఉంటే బావుండేది గదా! అని అనిపిచ్చేది గురుగారు. చాలా సార్లు అనుకున్నా నేనది. మళ్ళీ నవరాత్రి పూజల్లో గూడా ఆహ్, కొన్ని కొన్ని అంటే అమ్మవారికి పూజ చేయాలని కోరిక బాగుండేది. సో, ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు కొన్ని యూట్యూబ్ వీడియోస్ విని గూడా అంటే మాకు తెలిసిన పద్ధతి గాకుండా ఇంకొంచెం ఏమన్నా అవి చేస్తే అది ఎంతవరకు తప్పు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం తెలియదు గురుగారు. అందుకని చాలా జాగ్రత్తగా చేసుకునేవాళ్ళము. కానీ ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయో మేము చేసేది కరెక్టా కానిది గూడా మాకు అర్థం అంటే తెలిసేది కాదు. యాక్చువల్‌గా ఆ నవరాత్రులు చేసేటప్పుడు. అమ్మవారికి ఇంకా జేసుకోవాలి. ఇంకెంత చేసుకుంటే అమ్మవారికి ఇంకా దగ్గరవుతామనే భావనే ఎప్పుడు ఉండేది గురుగారు. అలా అని జెప్పేసి ఎవరితోనో కాంపిటీషన్‌కి అంటే ఏదో గొప్పలు చూపించుకోవడానికని గాదు. ఉన్నంతలో ఎంతవరకు చేసుకోవాలనేది మాత్రం బాగుండేది గురుగారు. ఆ కోరిక మాత్రం ఎప్పుడు ఉండేది. కానీ మన పీఠం ద్వారా మాత్రం మేమది చాలా అనుభవిస్తున్నాం గురుగారు. అంటే మేము అమ్మవారికి చాలా దగ్గరయ్యాము అనిపిస్తుంది నాకైతే. అంటే చేసుకోగలుగుతున్నాం పూజ మనస్ఫూర్తిగా, తృప్తిగా అనిపిస్తుంది గారు. ప్రతి నవరాత్రి చేసినప్పుడు మాత్రం. అది చాలా సంతృప్తినిచ్చింది మా అందరికి. మన మీరెంతో పీఠం ద్వారా మాత్రం చెప్పండి ఓకే, గురుగారు. చెప్పండి. మీరెంతో ఆహ్, అనుమానాలు, అవమానాలు ఎన్ని ఉండి గురువుగారు అనుకున్నారు. మరి ఇక్కడికి అమ్మవారి దగ్గర రిక్వెస్ట్ చేశారు. అమ్మవారు ఒక గురువుని ఏదో దారిలో తీసుకొచ్చి పెట్టింది. అయితే అక్కడి నుంచి ఇక్కడ జర్నీకి మీరు అనుకున్న క్వెషన్స్ అన్నిటికి సమాధానం దొరకడం గాని, మీకు ఎదురైన ఇబ్బందులన్నీ కూడా పక్కకు వెళ్ళటం గాని జరిగిందా? జరిగింది ఫైనల్ గా గురుగారు. ఏంటంటే అంటే ఫుల్ఫిల్ అయిందా? మీ క్వెషన్ కి మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిందా? మీరు మొదటి నుంచి అనుకున్న బాధ ఏదైతే పెయిన్ అయితే ఉందో ఆ పెయిన్ అనేది పోయిందా? పోయింది గురుగారు. అంటే మేము చాలా నేర్చుకుంటున్నాం గురుగారు ఇక్కడ. ప్రతీది ఎందుకు చేస్తున్నాం? దేనికి చేస్తున్నాం? ఈ వస్తువులు ఎందుకు వాడుతున్నాం? ఈ పూజ ఎలా చేయాలి? చేయడం వల్ల ఫలితం ఏంటి? అమ్మవారి దర్శనం అంటే మనకి ఎలా జరుగుతుంది? ఆహ్, మన పీఠ మహత్యం వల్ల మేము చాలా నేర్చుకున్నాం గురుగారు. ప్రతి ఒక్కటి మేము ఆ అనుభవానికి లోనవుతున్నాం గురుగారు. చూస్తున్నాం అదంతా. అంటే ప్రతి నవరాత్రి పూజలో ఆ అనుభూతి పొందుతున్నాం మేమైతే. ఈవెన్ ఇప్పుడు అజయ్ అంటే మా హస్బెండ్ గూడా తను గూడా అది అది చాలా అన్ 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 రియలైజ్ అవుతున్నాడు గూడా. తనకు గూడా అనుభూతులొస్తున్నాయి. తను చాలా సార్లు ఆహ్, అమ్మవారి అనుగ్రహం అంటే ప్రత్యక్షంగా చూసాం గురువుగారు. తనకు గూడా అమ్మవారి దర్శనాలయ్యాయి, కనిపిచ్చాయి. హ్మ్. అమ్మవారి నవరాత్రి పూజ చేసిన ప్రతిసారి మాకేదో ఒక మంచి అంటే నేను మాత్రం ఎప్పుడు అలా అనుకోను గురుగారు. అంటే నేనెప్పుడు అమ్మవారికి పూజ చేసి నాకేదో ఆశించి నేనెప్పుడు చేయలేదు. నేనది మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంటే ప్రతి ఒక్కరికి ఆశలనేవి ఉంటాయి. ఉండవని కాదు గానీ గురుగారు, ఎప్పుడు దేవుడికి మొక్కడం అంటే ఏదో ఆశించనేది కాదు గానీ, ఎప్పుడు నవరాత్రి చేసినా గానీ ఏదో ఒక మంచి సంఘటన మాత్రం మాకు రియల్ లైఫ్‌లో జరిగేది గురుగారు. నేనెప్పుడూ
చూసాను. అంటే అమ్మవారి పూజ చేసినప్పుడల్లా ప్రతిసారి మాకు మంచి పాజిటివ్ ఫీలింగ్ అంటే చాలా బాగా అనిపిచ్చేది. అలాగే మాకు మంచి ఆహ్, ఏదో ఒక మంచి జరిగేది గురుగారు ప్రతి నవరాత్రిలో మాత్రం. అంటే మేము 1 ఇయర్ నుంచి చూస్తున్నాం గదా గురుగారు. మీరు ఏదైనా గాని చాలా ఖచ్చితంగా ఉంటారు. నిస్పష్టంగా చెప్తారు. వేరే వాళ్ళు బాధపడలేదనేది అంటే ఆలోచించకుండా తప్పు చేసి చేశారని జెప్తారు గదా! అదొకటే గాకుండా మన పీఠం నుంచి ఇంతవరకి ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా మీరు ప్రతీదీ నవరాత్రి పూజల్లో అందరితోటి మీకిబ్బంది అయినా గానీ మీరు ప్రతి ఒక్కటి మీరే మొత్తం వేసుకొని అంటే ప్రతి ఒక్క పని మీ మీద యేసుకొని మొత్తం జేస్తున్నారు గదా! మాకు నిజంగా అది నిజంగా చాలా కొంచెం ఆశ్చర్యంగానే అంటే అనిపిచ్చింది గురుగారు. ఎవరు ఈ కాలంలో అట్లా చేసేవాళ్ళు ఎవరున్నారని అనిపిస్తది గురుగారు నాకైతే. ఇంకొకటి అన్నసంతర్పణ కార్యక్రమం గూడా ఈ కాలంలో జనరల్‌గా మామూలుగా ఎవరైనా ఇప్పుడు మన కుటుంబంలో హస్బెండొచ్చేసి ఎవరికైనా కొంచెం బాగా హెల్ప్ చేస్తేనే జనాలు అంటే ఇంట్లో కొన్ని గొడవలయ్యి వైఫ్ అండ్ హస్బెండ్‌లో కొంచెం గొడవలయ్యి ఊరికే ఎప్పుడు బయటనే ఇట్లా చేస్తారు అది అని జెప్పేసి అనుకుంటారు. ఈ కాలమే అంత. కానీ మీరు అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆహ్, అంటే అమ్మవారు గూడా ఏమనకుండా అంటే మీరు ప్రతి ఒక్కటి మీకొచ్చే డబ్బులో చాలా వరకి మీరు అన్నసంతర్పణ కార్యక్రమానికే పెట్టి అంటే అది గూడా మళ్ళీ పుణ్యక్షేత్రంలో సాధకుల చేత మీరు అవన్నీ చేపియడం అనేది మాకది నిజంగా అది చాలా అనిపిచ్చింది గురుగారు. అట్లా ఈ కాలంలో ఎవరు జేస్తారు అని అనిపిచ్చింది గురుగారు నిజంగా. అవన్నీ ఇవన్నీ ఆహ్, ప్రతి ఒక్కటి ఈ ఇవన్నీ నిదర్శనాలే గదా గురుగారు. ఈ కాలంలో ఎందుకంటే ఏ గురువులైనా గానీ ఇప్పుడేదైనా చెప్పమంటే ఫస్ట్ మనీ అడిగి తర్వాత పూజ ఇట్లా జేయాలని చెప్పేవాళ్ళుంటారు గురుగారు. అది మన పీఠంలో దానికి పూర్తి విరుద్ధం గాబట్టి అది అది చూసాను గురుగారు. పూర్తి విరుద్ధం అది. ఎక్కడ నాకసలది ఎప్పుడూ అలాంటిది ఎక్కడ నాకు కనిపించలే గురుగారు. అది నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు. మన అంటే మీరు ఏ విషయంలో గాని, ఎక్కడ గాని మొహమాటం లేకుండా తప్పు చేశారు అని చెప్పి వారికి శిక్ష వే శిక్ష వేయడం వల్ల నెక్స్ట్ టైమ్ ఆ తప్పు చేయకుండా ఉంటారని జెప్పేసి మీరు శిక్ష వేసేవారు. అదొక్కటే గాకుండా మళ్ళీ ఎప్పుడైనా మాకు నిజంగా మేము చేయలేని పరిస్థితిలోని మాకు నిజమే ఆ కష్టం నిజంగానే ఉంది అని మీరు తెలుసుకుంటే మాత్రం వెంటనే మీరు ఆహ్, దానికి గూడా మీరు ఆ పరిష్కారం చెప్పేవాళ్ళు గదా గురుగారు. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మీరు దాన్ని అన్వయించుకొని మీరు చూపిచ్చే విధానం నాకు నచ్చింది గురుగారు. బాగా నమ్మకం అవును. కలిగిన సన్నివేశాలేంటమ్మా? మీ సాధనలో గాని ఎక్కడైనా అదే ఇయన్నీ అంటే ఏదో బయటకి ప్రత్యక్షంగా కనపడుతుంది. లోపల ఏం జరుగుతుందో తెలీదుగా. మనం ఏదైనా సరే అనుభవించినప్పుడు మాత్రమే నమ్మకం కదులుతుంది. అనుభవించిందంటే మొదటగా మీకు బాగా నమ్మకం కలిగిన పీఠం మీద గాని, గురువుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశాలేంటి? అసలు ఈ రోజులలో ఇలాంటివి కూడా ఉంటాయా? అనే క్వెషన్స్ చాలా ఉన్నాయి. ఆన్సర్స్ మీ దగ్గర వచ్చినియి. ఎన్నో వచ్చినియి. వాటి విషయంలో అసలు మొదటగా మీరేమనుకున్నారు? నిజమేనా? అసలు జరుగుతుందా? ఏంటి? అని జెప్పేసి అనుకున్నది గాని, నమ్మకం కలిగిన సన్నివేశాలేంటి? నమ్మకం కలిగిన సన్నివేశాలంటే చాలా ఉన్నాయి గురుగారు. ఆహ్, అంటే మొదటి ఆహ్, సీజన్‌లో మొదటిగా మనకు ప్రయారిటీ ఏంటంటే మొదటిగా ఉంటాయి గదా! అయ్యేంటి? ఇప్పుడు మధ్యలో ప్రతి అన్న సందర్భంలో గాని ఇయన్నీ చూస్తా ఉన్నారు. తర్వాత మీ జప సాధనలో గూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క నవరాత్రులు. అలా గాదు మొదటిగా మీరు వారాహి నవరాత్రులు చేశారు. వారాహి నవరాత్రుల ద్వారా మొదటిగా మీరు అనుభవించింది గాని, చూసినయి గాని, మీరు అంటే ప్రత్యక్షంగా చేసినయి అవి. ఫస్ట్ వారాహి నవరాత్రుల్లో ఆహ్, నాకనిపించిందేంటంటే ఒకసారి నేను అమ్మవారికి నైవేద్యం పెట్టా గురుగారు. నా జప సాధనలో నేను ముగ్గురు అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టుగా నాకు ఆ భావన అనిపిచ్చింది. అయితే ఆ జపం అయిపోయిన తర్వాత ఆ జప సాధన అయిపోయిన తర్వాత నేను నైవేద్యం తర్వాత చూసుకుంటే నాకు అమ్మవారి ముద్రలు కనిపిచ్చాయి. అంటే ముగ్గురు ఆహ్, తిన్న వేలి ముద్దలైతే కనిపిచ్చాయి గురుగారు. అయితే మీకు అనుభవం అది అది మీకు పెట్టినప్పుడు మీరు గూడా నాకు అనుభవాల్లో చెప్పారు గురుగారు. ఏమని జెప్పారంటే, "అమ్మ ముగ్గురు అమ్మవార్లు నైవేద్యం తీసుకున్నారమ్మా.
ప్రసాదం ముగ్గురు తిన్నారని జెప్పేసరికి, నాకు జపంలో వచ్చింది గురుగారికి ఎట్లా తెలిసిందా అని అనిపిచ్చింది గురుగారు. అప్పుడు నాకు బాగా అది నాకు బాగా గుర్తుండిపోయే సన్నివేశం గురుగారు. అంటే అంటే నేను మీకు చెప్పలేదు ఆ విషయము. కానీ నేను చెప్పకుండానే మీరు నా మనసులో నాకు అనిపిచ్చింది మీరు నాకు చెప్పారు గదా గురుగారు. అక్కడ నాకు బాగా గట్టి నమ్మకం అనిపిచ్చింది గురుగారు. అది నా ఫస్ట్ అనుభవం గురుగారు. వారాహి నవరాత్రిలో ఫస్ట్ అనుభవం అది. ఆహ్, ఇంకా మా 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 అమ్మగారికి గూడా ఆరోగ్యపరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరే మా అమ్మకి చాలా సార్లు ఆ బాధల నుంచి తీసేశారు గురువుగారు. అదొకటి నాకు నిజంగా చాలా, చాలా నిజంగా అది గూడా ఆశ్చర్యము ప్లస్ మళ్ళీ అది గూడా బాగా చాలా అంటే మర్చిపోలేని అనుభూతి గురువుగారు అది. అంటే ఈ కాలం అంటే ఇప్పుడు అన్ మీకసలంత అవసరం లేదు గురువుగారు. అంటే అంత టైంలో ఎలాంటి టైంలో అయినా గానీ మీరు ఒక సాధకురాలికి ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు ఏ టైం అనేది చూసుకోకుండా వాళ్ళ గురించి మీరు వెయిట్ చేసి వాళ్ళకి ఆ ప వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ నుంచి సాల్వ్ చేసేది ఆ తర్వాతనే ఆహ్, మీరు అంటే తర్వాతనే మీరు పడుకుంటారు గదా గురువుగారు. అదొకటి నిజంగా నాకు ఎంత అంటే నేను మిమ్మల్ని ఏదో పొగడాలని గాదు గురుగారు. మీరైతే నిజంగా ఆ విషయంలో చాలా చాలా సార్లు చూసాను గురుగారు. అంటే వాళ్ళొక్కరనే గాదు, ప్రతి ఒక్కరికైనా ఇప్పుడు నా విషయంలో అయినా గానీ మొన్న ఒకసారి నాకు ఈసారి లలిత అమ్మవారి నవరాత్రుల్లో దీపం కొండెక్కలే గురువుగారు. దీపం ఒత్తి చిన్నగా అంటే కింద దీపం ఒత్తి లేనప్పుడు గూడా మీరు నైట్ నిద్రపోకుండా గూడా నాకు మీరు సలహాలు అంటే చెప్పారు గదా గురుగారు ఇట్లా చేయండమ్మా, అట్లా చేయండమ్మా అని. అట్లా నేనొక్కదాన్ని గురుగారు. అలా నాలాగా చాలా మంది పీఠంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక క్వెషన్‌లు అడుగుతూ ఉంటే గూడా మీరు విసుక్కోకుండా ప్రతి ఒక్కరికి ఆన్సర్స్ చెప్పడం అనేది అంత సామాన్యమైన విషయం ఏం కాదు గురువుగారు. ఎందుకంటే మీకంటూ మీ ప్రపంచంలో మీకెన్నో పనులు ఉంటాయి. అవి చూసుకుంటూ మళ్ళీ మాలాంటి వాళ్ళ గురించి అంత ఓపిక చేసుకొని చెప్పడం అనేది అదైతే నిజంగా ఎవరు అంత ఈజీగా చేయరు గురుగారు. ఆ అమ్మవారు మీకంత శక్తిని ప్రసాదించుండొచ్చేమో గురుగారు. మీరు నిజంగా ప్రతి ఒక్కరికి అంత ఓపిక చేస్తున్నారు. ప్లస్ మళ్ళీ అదొకటే గాకుండా మాకు ప్రతి నవరాత్రులకి మీరిచ్చే వీడియోస్ అయినా గానీ, మీరు చెప్పే విధానమైనా గానీ, ప్రతి ఒక్క పాయింట్ అది మాకర్థమయ్యే విధంగా చాలా చెప్పారు గురుగారు. అదొకటి మళ్ళీ ఈ మధ్య ఈ 2 నవరాత్రుల నుంచి మీరు మాకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ప్రతి పిన్ టు పిన్ పాయింట్స్ వైస్‌గా ఇస్తున్నారు గదా గురుగారు. దానివల్లైతే ఇంకా మాకసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాం గురుగారు నవరాత్రుల్లో అయితే. ఇంకా చాలా ఉన్నాయి గురుగారు. నాకు అంటే గుర్తు తెచ్చుకుంటే మాత్రం ఎన్నో ఉన్నాయసలకి చెప్పాలంటే ప్రతి ఒక్కటి. మళ్ళీ కొద్దిమంది అంటే తప్పులు చేసినా గాని మీరు ఆహ్, శిక్ష వేసినా గాని మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళు తిరిగి చేసుకునే విధంగా గూడా మీరు అవకాశం కల్పిస్తున్నారు గురుగారు. అది అందులో మీ అందులో మీ దయ అంటే అవన్నీ నేను చూస్తున్నా గురుగారు ప్రతి ఒక్కటి. మీ దగ్గర ఎన్ని నేర్చుకోవచ్చో అంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్‌కి ప్రతి ఒక్కటి. మీరు చేసే అంటే మీరు చెప్పే విధానము, మీరు చేసే దాన్ని బట్టి నుంచి నేనైతే చాలా నేర్చుకుంటున్నా గురుగారు ప్రతి ఒక్కటి. మీరు చెప్పే ప్రతి మాట నుంచి మేము చాలా నేర్చుకోవచ్చు గురుగారు. ప్రతి ఇన్సిడెంట్ గూడా. ఎలా ఉండాలి? ఎలా చేయాలి? అనేది. అది నాకు నిజంగా ఇప్పటికి అర్థం కాదు గురుగారు. నేను మిమ్మల్ని స్టార్టింగ్‌లోనే ఆ క్వెషన్ అడిగాను గురుగారు. మధ్యలో వారాహి నవరాత్రుల కంటే తర్వాత నేను ఫస్ట్ గ్రూప్‌లో జూమ్ కాల్స్‌లో అడిగింది కూడా అదే క్వెషన్ గురుగారు. మీరు ఇవన్నీ ఎలా చేస్తారు గురుగారు? ఏ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ టైంకి వీళ్ళకి అందించడము అవన్నీ ఎంత మనము కంప్యూటరైజ్ చేసుకున్నా గాని అవన్నీ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా గాని ఆ టైంకి అది చెప్పడం అనేది అంత ఈజీ అయితే ఎవరికీ కాదు గురుగారు. అది మీరే జెప్పాలి గురుగారు. అది నిజంగా నేనైతే ఎప్పుడూ ఆ విషయంలో కొంచెం నాకది నిజంగా సర్ప్రైజింగే అనిపిస్తది గురుగారు ఎప్పటికైనా. అదే చెప్తున్నా గదా! అది చూసే మీరే అన్ని జేస్తున్నారు. అంటే మేము కనీసం కొన్ని జేయలేమా అని
నేనది మాత్రం నేను నిజంగా అది చాలా నేనైతే అది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని నన్ను నేను చాలా వరకి మార్చుకున్నా గురువుగారు ఆ విషయంలో. అంటే నాకు వీలైనంత వరకి ఆహ్, ఎంత వీలైతే అంతవరకి నేను ఇంకా అంటే అమ్మవారి పూజ ఇంకా బాగా చేసుకోవడం ఇంకా నేర్చుకున్నా గురుగారు. అంటే నేను మర్చిపోకుండా మీరెప్పుడు చెప్తూ ఉంటారు గదా! అమ్మవారంటే మన ఇంట్లో అమ్మవారిలానే, మన అమ్మలానే, మన కూతురులానే చూసుకోవాలి. మన పిల్లలెలానే అమ్మవారు గూడా అంతే. ఆమెనెప్పుడూ మర్చిపోవద్దు. నవరాత్రులు ఒక్కటి చేసుకోవడమే గాదు, తర్వాత గూడా అంతే బాగా చూసుకోవాలి అనేది నా మనసులో ఎప్పుడూ అది ఉండిపోయింది గురుగారు. ఎంత టైమున్నా లేకున్నా గానీ, నేను మాత్రం అమ్మవారికి పూజ చేసి, నైవేద్యం, ప్రసాదాలన్నీ పెట్టినంకనే నేను ఇంట్లోంచి బయటికెళ్తా గురుగారు. అప్పటిదాకైతే ఎంత అంటే నాది కొంచెం ఏదో వేరే పని పక్కకు పెట్టుకున్న ఫస్ట్ అది చేసుకున్నాంకనే నేను ఆఫీస్‌కెళ్ళడం అంటే అదొకటి. మళ్ళీ ఇంటికొచ్చి రాగానే మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని లేకపోతే స్నానం చేసేసి మళ్ళీ దీపారాధన చేసుకొని, ఆ తర్వాత వేరే పని చేసుకుంటా గురుగారు. అంటే మామూలు రోజుల్లో నవరాత్రులు అయిపోయిన తర్వాత గూడా. ఇది మాత్రం నేను కంటిన్యూయస్‌గా అదొకటి నాలో అంటే నాలో వచ్చిన మార్పేంటి అంటే, నవరాత్రి సాధన తర్వాత నేను నేర్చుకుంది ప్రతిరోజు నేను నైవేద్యం పెట్టేదాన్ని. ఒక్కోసారి పెట్టినా పెట్టకపోయినా దీపారాధన కంపల్సరీ చేసేదాన్ని. కాపోతే నైవేద్యం అనేది అమ్మవారికి మన ఇంట్లో వండిన పదార్థం ఏదైనా పెట్టొచ్చు అనేది మాత్రం అది మీరు చెప్పిన ద్వారా నేను నేర్చుకున్నా గురుగారు. అప్పటినుంచి ఇప్పటిదాకా మాత్రం నేను అది వదిలిపెట్టకుండా అయితే నేను చేసుకుంటున్నా గురుగారు మా ఇంట్లో. అదసలు నేను అది మర్చిపోకుండా అది మాత్రం కంటిన్యూ చేస్తున్నా గురుగారు. ఆ! ఉన్నాయి గురుగారు. అంటే ఇప్పుడు అంటే నేను మాత్రం ప నాకు చాలా ఉన్నాయి గురుగారు. ఒకటనేం గాదు గురుగారు. నేను మనసులో ఇప్పుడు నేనైతే ఒకటే కోరుకున్నా. అమ్మ మాకేది కావాలో నీకే తెలుసమ్మా. నేనైతే ఇది కావాలి, అది కావాలి నేను కోరను. నువ్వేదిచ్చినా మేము అదే తీసుకుంటాం తల్లనే మొక్కుకుంటాను గురుగారు ఎప్పుడైనా గాని. కానీ మాకు ఏ టైంలో ఏది కావాలో అమ్మవారే మాకన్నీ సమకూర్చింది గురుగారు. మాకు ఎలాంటి ఇబ్బందులైతే ఇంతవరకేం అంటే కలగలేదు గురుగారు. మా జీవితంలో ఒక పెద్ద ఆహ్, ఏంటి ఇన్సిడెంట్ అంటే మా డ్యాడీ చనిపోవడము. అప్పటినుంచి నేనింకా అంటే కొంచెం నాకు మా డ్యాడీ చనిపోయిన తర్వాత నాకు దేవుడి మీద కొంచెం కోపం ఉండే గురుగారు చాలా రోజులు. ఒక 1 ఇయర్ దాకా అసలు మొక్కబుద్ధి కాలే దేవుడికి. అంటే నాకు అంతకన్నా ముందు మా డ్యాడీ ఉన్నప్పుడు చాలా నిష్టగా మొక్కేవాళ్ళం అందరం. కానీ ఇంత మొక్కినా నువ్వు మా డ్యాడీని దూరం చేసినావు కదమ్మా! అనే బాధుండేది. బట్ తర్వాత తర్వాత అది పోయి ఇంకా నాకు అంటే దాని గురించి రియలైజేషన్ అయింది. ఇంకా అయినప్పటి నుంచి ఇంకా నాకు నేనైతే ఎప్పుడు అదే అలాంటి పరిస్థితులు, అలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడు రావద్దు అనే మొక్కుకుంటాను గురుగారు. అంతకు మించి నేను ఇంకేది మొక్కుకోను దేవుడి దగ్గర. కానీ మాకు మాత్రం అమ్మవారు ప్రతీదీ అసలు నాకు చాలా ఉన్నాయి గురుగారు ఇన్సిడెంట్స్. నేను మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ ఆహ్, అంటే నా అనుభవాల్లో అప్పుడే చెప్పా నేను. నా ప్రతి ఒక్క అంటే నాకొక ప్రతి ఒక్క నా జీవితంలో ఒక మలుపు అనేది అమ్మవారితోనే అయింది గురుగారు. నా ప్రతి ఒక్క విషయం అనేది. సో, నాకు అంటే ఇప్పుడు నాకు నా పెళ్లి అవ్వడం అనేది అమ్మవారి అనుగ్రహంతోనే అయింది గురుగారు. పిల్లలు పుట్టడం అనేది గూడా అమ్మవారి అనుగ్రహంతోనే అంటే మన కంటే ముందు శ్యామల నవరాత్రులు మా అమ్మ చేసింది గురుగారు మా ఇంట్లో. బట్ నేను మాత్రం శ్యామల నవరాత్రులు మొక్కుకున్నా. అంటే 9 డేస్ అమ్మవారికి మా అమ్మతో కలిసి ఆహ్, మొక్కేదాన్ని. రోజు పొద్దున, సాయంత్రం అమ్మవారికి చేసుకునేదాన్ని. అప్పుడు ఒకసారి ఇట్లనే జాబ్ పోయింది. అంటే నవరాత్రులు అయిపోయిన తర్వాతనే నాకు జాబ్ పోయింది గురుగారు. ఒక 1 మంత్‌లో. ఎందుకంటే నాది అప్పుడు లే ఆఫ్ అయింది. అయిన తర్వాత ఎందుకమ్మా ఇట్లయింది? నీకు నేను ఫస్ట్ టైమ్ శ్రావణ నవరాత్రులు చేస్తే నువ్వు ఇట్లా చేసావు అంటే ఆ బాధ అనిపిచ్చింది. కానీ వెంటనే మళ్ళీ నాకొక 1, 2 మంత్స్‌లోనే నాకు అంతకన్నా మంచి జాబొచ్చింది. అంటే నాకు అప్పుడు అనిపిచ్చింది అమ్మవారు నాకు ఒక మంచి జాబ్ ఇవ్వడానికి ఈ జాబ్ పోయేటట్టు చేసిందేమో అన్నట్టు. అంటే ఏదిచ్చినా గాని నాకు అంటే మనం ఊహించం గురువుగారు మనం ఏదో ఊహిస్తాము. బట్ అమ్మవారు దానికంటే మంచిదివ్వడానికి ఒకటి చెడు జరిగింది అంటే అది మంచి కోసమే అనేది అది నేను చూసాను గురుగారు. నా విషయంలో చాలా జరిగాయి అలా. ప్రతి ఒక్కటి నేను చూసా. అంటే నవరాత్రులనే కాదు. అమ్మవారికి చెప్పుకున్నప్పుడు దానికి నాకు ఆ రియాక్షన్ అంటే అమ్మవారి దగ్గర నుంచి రియాక్షన్ అనేది చాలా దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేశా గురుగారు అది. చిన్న చిన్న విషయాలైనా, పెద్ద పెద్ద విషయాలైనా గురుగారు చాలా ఉన్నాయి అట్లా. ఎవరైనా ఏమైనా నెగ్లిజెన్స్ చేసినా గాని అది నేను వాళ్ళు అంటే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అవ్వడం గూడా చూసా గురుగారు.
మనుషుల్ని అంటే కొంచెం కేర్‌లెస్‌గా ఉండేవాళ్ళు. అట్లా చేసినప్పుడు కూడా నెక్స్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం కూడా చూసా అది. అదే చెప్పాను కదా గురుగారు. ఇప్పుడు మీ మీ దగ్గర నుంచి నేనైతే చాలా నేర్చుకున్నా గురుగారు. ఒకటి పిల్లల విషయంలో మనం ఎట్లుండాలి అనేది. నెక్స్ట్ మన పూజా విధానము అంటే మన రోజు పూజా విధానంలో మనం చేయాల్సిన మార్పులేంటి? నెక్స్ట్ నవరాత్రి పూజా విధానం మనం ఎట్లా చేసుకోవాలి ఒకటి. ప్రతి ఒక్కరితో మనం నడుచుకునే విధానం ఎలా ఉండాలి అనేది. నెక్స్ట్ అంటే మనము ఎదుటి వాళ్ళు ఎంతున్నా గానీ, అవసరమైతే సహనంగా మాట్లాడాలి. సమయమొస్తే గట్టిగానే మాట్లాడాలనేది గూడా నేర్చుకున్నా గురుగారు. కానీ నాకది ఇంకా అలవాటు అవ్వలేదు గురుగారు. నేను కొంచెం సాఫ్ట్‌గానే ఉంటా. నాకు తిట్టడం గూడా సాఫ్ట్‌గానే అంటే ఎక్కువ ఎవరితో అంత గట్టిగా మాట్లాడేంత నేచర్ నాకు రాలే గురుగారు. అదొకటి అది గూడా నేర్చుకోవాలి గురుగారు. అంటే సిట్యుయేషన్ తగ్గట్టుగా మనం ఎట్లుండాలనేది మాత్రం ప్రతి ఒక్కటి మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నా గురుగారు. ఆహ్, ఇంకోటి టైం అనేది ఎంత ఇంపార్టెంట్. ఎన్ని పనులున్నా ఏ పనికి ఆ పని ఎంత అంటే ఆహ్, దానికి ఆ విలువనివ్వాలి అనేది. ఆ సమయానికి ఆ పని అవ్వాలి అనేది. దాన్ని లేట్ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు అనేది నేర్చుకున్నా గురుగారు. ప్రతి ఒక్క దాని గురించి చాలా ఉన్నాయి గురుగారు ఇలా. చాలా పాయింట్స్ నేను నేర్చుకున్నా మీ దగ్గర నుంచి. బద్ధకం అనేది ఫస్ట్ ఉండొద్దు. తీసేయాలి. టైంకి ప్రతి పని చేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం స్ట్రెచ్ చేసుకొనైనా మన పని కంప్లీట్ చేసుకోవాలి. ఆహ్, వేరే వాళ్ళతో అనవసరమైన విషయాలు పెట్టుకోవడం అనేది అవసరం లేదు అనేది అది గూడా నేర్చుకున్నా గురువుగారు. గురువుగారు ఒక్కసారిగా మంచిగా మాట్లాడుతూ అంటే విషయంలో కూడా ప్రతిదీ కూడా చెప్పడం అప్పుడేమో సైలెంట్ గా సింపుల్ గా అర్థమయ్యేటట్టు ఓడి బస్సాలు చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తారు. తప్పు చేసినప్పుడు ఒక్కసారిగా బీపీ హై లెవెల్ వెళ్ళిపోద్ది. అలాంటివి చూసినప్పుడు ఏమనిపించింది? అసలు ఏంటి ఒకసారి ఇలా గురువుగారు ఎలా మారిపోతారు? మారిపోయి మళ్ళీ తర్వాత డౌన్ అయిపోతారు. అసలు ఈ ఫ్లక్చువేషన్స్ చూసినప్పుడు కానీ భయపడ్డ సన్నివేశం అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? అక్కడి నుంచి నేర్చుకుందేంటంటే గురువుగారు ఆహ్, ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదో వచ్చింది నోరుంది గదా! అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని మాత్రం నేర్చుకున్నా గురువుగారు. అంటే మనం మాట్లాడే ప్రతి మాట అనేది ఎదుటి వారికి ఎట్లా ఎఫెక్ట్ అవుతది, రిఫ్లెక్ట్ అవుతదనేది మాత్రం తెలుసుకున్న గురువుగారు. ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ విషయంలో అయినా గాని. ఏది పడితే అది మాట్లాడడము, తొందర ఏది పడితే అది చేయొద్దు అనేది మాత్రం తెలుసుకున్న గురుగారు. అంటే మీతో ఉన్నప్పుడు మీరు అనేసరికి ఇంకా మేమెంతైనా మీరు చెప్పిన ఆ చెప్పిన విధంగా పాటించకుండా నిర్లక్ష్యంగా ఏదైనా చేసి, ఆ టైంకి అది చేయకపోతే దాని ఫలితం ఎలా ఉంటుందనేది కూడా చూసినప్పుడు, ఇంకా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం తెలుసుకున్నా గురుగారు. అంటే ఆ టైంకి ఆ పని ఆ టైం కంటే ముందే ఉండి కంప్లీట్ చేసుకోవాలనేది మాత్రం తెలుసుకున్నా గురుగారు. లీడర్‌గా అంటే నాకైతే నేననుకుందేంటంటే గురుగారు, నేను నవరాత్రి సాధకురాలినే. కానీ నేను నా నుంచి నేను పీఠంకేదైనా నేను చేయాలి అనేది నాకు ఫస్ట్ నుంచి ఉంది గురుగారు. అంటే మీరనేవారు కదా గురుగారు, లబ్ధి పొందడమే కాదు ఇవ్వడం కూడా రావాలి అని. అంటే నాకు అమ్మవారికి, పీఠంకి, మీకు ఏదైనా నేను ఆ సేవ చేసుకునే భాగ్యం నాకు కలగాలి అని అనుకున్నాను. అందుకే మీరు చెప్పినప్పుడు నేను వెంటనే పేరిచ్చాను గురుగారు. అంటే మీరు గూడా ఆ అవకాశం ఇవ్వడం వల్ల నేను ఇలా గూడా అంటే కొత్త సాధకులకి నాకెంతో కొంత తెలిసిన నాలెడ్జ్‌ని వాళ్ళకి షేర్ చేయాలి. అట్లా గూడా నేను అమ్మవారికి సేవ చేసుకుంటున్నా, మన పీఠానికి సేవ చేసుకుంటున్నా గదా! అని నా నా అభిప్రాయం గురువుగారు. అంటే ఇంకా మనకి అంటే నాకు వీలైనంత వరకి నేను ఎంత చేయగలిగితే అంత మన పీఠానికి నా నుంచి నేనేం చేయాలనేది నా భావన గురుగారు. ఆ అవకాశం నిజంగా వచ్చినందుకు మాత్రం అది నేను మనస్ఫూర్తిగా మీకు, అమ్మవారికి, పీఠానికి ధన్యవాదాలు గురుగారు. ఇం మీకు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక అవకాశం వచ్చింది. అసలు ఎలా అనిపించింది? వాయిస్ ఓవర్ అయితే నేనెప్పుడూ అంటే నాకు నిజంగా హ్మ్, అంటే మీకు తెలుసు కదా! ఎవరైనా గాని సోషల్ మీడియా అంటే జస్ట్ వీడియోలు చూడడము, ఏదైనా అట్లా బ్రౌజ్ చేయడం అంతవరకే తెలుసు గానీ, మనం ఇవ్వడం అనేది నాకు ఫస్ట్ టైమ్. అది నా ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఫస్ట్ టైమ్ గురువుగారు. చాలా అనిపించింది గురువుగారు. అంటే
ఇలా గూడా మనం చెయ్యొచ్చు. అంటే మనము పీఠానికి ఇలా గూడా మన సేవ జేయొచ్చు అనేది నాకు చాలా సంతోషం అనిపిచ్చింది గురుగారు. అది అది విన్నప్పుడు గూడా నాకు అంటే చాలా అనిపిచ్చింది గురుగారు. చాలా సంతోషం అనిపిచ్చింది. పీఠం మొదలుపెట్టడం మాకు నిజంగా చాలా సంతోషం అనిపిచ్చింది గురుగారు. అంటే ఇప్పుడు మేము ప్రత్యక్షంగా చూస్తాం గదా గురుగారు పీఠం. మాకంటూ ఒక పీఠం ఉంది. అందరూ అక్కడికి రావచ్చు. అంటే చూడ్డానికి అంటే ఒక స్థానం ఉంది పీఠంకి అనేది నిజంగా అది మాకు అందరికి చాలా సంతోషం అనిపిచ్చింది గురుగారు ఆ విషయంలో. మీరెప్పటినుంచో జూమ్ కాల్స్‌లో చెప్పేవాళ్ళు గదా! పీఠం చూస్తున్నా, ప్లేసెస్ చూస్తున్నా, ఎక్కడ ఏంటి అన్నీ చూస్తున్నా, వెతుకుతున్నా అని. ఇప్పుడు ఇప్పటికి ఇంకా ఒక స్థానం అనేది పీఠంకి ఏర్పడింది గదా గురుగారు. ఇప్పుడు పీఠం ఏర్పడడం వల్ల అంటే సాధకులు ఎవరైనా గాని అక్కడికెళ్ళి మంచిగా వాళ్ళు పూజలు చేసుకోవడం, అమ్మవారి దర్శనము అంటే మీ దర్శనం అన్నీ చేసుకుంటున్నారు గదా! అది నిజంగా మంచిగా అనిపించింది గురుగారు. ముఖ్యంగా మా అమ్మనే రీసెంట్‌గా మొన్న నవరాత్రుల్లో నవరాత్రి పూజ అక్కడే చేసుకుంది. ఇంకా మా అమ్మ సంతోషానికి అవధులు లేవు. ప్రతిరోజు ఫోను చేసి వినిపించేదనమాట. గజ్జెల సప్పుడు వినిపిస్తాంది చూడు చూడు అని జెప్పేసి. చాలా అనిపించింది గురుగారు నిజంగా. మేమిక్కడున్నా గాని మేమక్కడున్నట్టే ఫీలయ్యాం గురుగారు. వాళ్ళు చెప్పే అనుభవాలు వింటా ఉంటే. మంచిగా అనిపించింది గురుగారు. లేదు. నేను గూడా స్టార్టింగ్‌లో అదే కొంచెం ఆశ్చర్యపోయా గురుగారు. గురుగారు కనిపించకుండా గురుగారు అలా ఎలా చేస్తున్నారా అనిపించింది నాకు గూడా స్టార్టింగ్‌లో. నేను గూడా అది కొంచెం షాక్ అయ్యా. అంటే అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అది నిజంగా అంత ఈజీ గాదు గదా గురుగారు ఎవరికైనా. అద్ నేను చూసా గురుగారు అది. నేను ఫస్ట్ నేను అనుభవించింది గూడా అంటే పీఠంకొచ్చిన కొత్తలో నాకు గూడా అలానే అనిపించింది. అంటే ఎవరికైనా గురుగారు ఫేస్ చూస్తే ఆ భావన అంటే అది అట్లా ఉండిపోద్ది కదా గురుగారు. అలా ఆహ్, ఆ సంతోషం వేరుంటది గదా! గురుగారు తెలవకుండానే అందరూ గూడా చేయడం అవన్నీ చూడడం అంటే ఆ పీఠంకి ఎంత గొప్పతనం ఉంది గదా! అనిపిచ్చింది అప్పుడు నాకు. తర్వాత మీరు కనిపించినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపిచ్చింది గురుగారు. అసలది అది మర్చిపోలేం నిజంగా. అప్పుడు ఆ ఇన్సిడెంట్ మిమ్మల్ని చూడడం. ఏం లేదు గురుగారు. అంటే ఈ 4 నవరాత్రులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేనింత బాగా చేయడానికి కారణం ఒకటి మన పీఠం అంటే నాకు ఏదో అమ్మవారి అనుగ్రహం ఒకటి ఉండడము. ప్లస్ మీరు నాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నాకు నిజంగా చాలా హెల్ప్ చేశారు గురుగారు. అంటే నాకు 2 సార్లు ఇబ్బందొచ్చినా గానీ నాకు మీరే మా ఇంట్లో అమ్మవారికి అఖండ దీపారాధన ఆవాహన చేసి నాకు ముందుకు నడిపిచ్చారు. మీరే గనుక చేయకపోయేదుంటే నేను ఆ 2 నవరాత్రులు అంటే నేను ఫస్ట్ రోజు నేను చేసుకోలేకపోయేదాన్నేమో. తర్వాత నేను చేసుకున్నా గానీ, అది మన పీఠం నుంచి గాకుండా నేను విడిగా చేసుకోవాల్సొచ్చి ఆ బాధ అది ఇంక అది చెప్పలేనిది. అదే గాకుండా ఆహ్, నవరాత్రుల్లో ముఖ్యంగా నాకు మా హస్బెండ్ గూడా చాలా హెల్ప్ చేశారు గురుగారు. ఆహ్, అంటే ఇది గూడా నవరాత్రుల పూజ అనేది గూడా ఇంకా అంటే భార్యాభర్తల మీద అనుబంధం అనేది అర్థం జేసుకోవడం అనేది గూడా ఇంకా ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అనేది మాత్రం నేను ఈ నవరాత్రుల్లో నాకు జరిగిన ఈ 2 నవరాత్రులు నేను అనుభవించాను గురుగారు. అంటే తను చాలా హెల్ప్ చేశాడు. ఈ నవరాత్రులో అయితే తనకి ఫీవర్ ఉన్న 3 డేస్ మాత్రం తనే మొత్తం చేశాడు గురుగారు. అంటే మీరు, అమ్మవారు, మా వారు అంటే ఆ సపోర్ట్ లేనిది మాత్రం నేను ఈ 4 నవరాత్రులు మాత్రం నేను చేసేదాన్ని కాదు గురుగారు. ఇంకొకటి గురుగారు నేను చెప్పడం మర్చిపోయా. ఈ 4 నవరాత్రులు నాకెందుకో గాని నేనెప్పుడూ అనుకునేదాన్ని. అమ్మ నేను కంపల్సరీ 4 నవరాత్రులు గురువుగా అంటే పీఠంలో నాకు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమ్మా. నాకెటువంటి అడ్డంకులు రాకుండా చూడమ్మా అని ఊరికే మొక్కుకునేదాన్ని గురుగారు. నెక్స్ట్ వచ్చే నవరాత్రి ఇది ఉందమ్మా అంటే ఏమో మరి పరీక్ష ఏమో గురుగారు. అనుకున్నా గాని లాస్ట్ రోజు అంటే ఫస్ట్ రోజు నాకు ఇబ్బందొచ్చింది. ఈ లాస్ట్ 2 నవరాత్రులు. కానీ నేను మాత్రం ప్రతిరోజు నాకు ఈ మొత్తం ఈ సంవత్సరము నెక్స్ట్ వచ్చే 3 మంత్స్ తర్వాత వచ్చే నవరాత్రుల గురించి ఆలోచన ఫస్ట్ నుంచి ఈ నవరాత్రి అయిపోగానే నెక్స్ట్ నవరాత్రికి ఎట్లా అనేది ఈ టైంలోనే ఆలోచించడం స్టార్ట్ చేశా గురువుగారు. అట్లా అయిపోయింది నా మైండ్. అంటే ఎప్పుడు అదే ఆలోచన ఉండేది.
అట్లుందేమో మరి. అంటే నా సంకల్పమో, మీ అనుగ్రహమో తెలియదు గురుగారు. మొత్తానికైతే నేను ఈ 4 నవరాత్రులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పీఠంలో చేసుకున్నందుకు, చేపిచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు గురుగారు. అమ్మవారి అంటే కాళీ వారాహి త్రిశక్తి పీఠ అమ్మవారికి కూడా నా మనస్ఫూర్తిగా శతకోటి వందనాలు గురుగారు. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి, ఈ 4 నవరాత్రులు చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు గురుగారు. కొబ్బరి పానకం చాలా టేస్ట్ ఉంది గురుగారు. చాలా అనిపిచ్చింది. నెక్స్ట్ బీరకాయ, కీరదోసకాయ పచ్చడి అది చాలా నచ్చింది. అంటే ఇట్లా పచ్చిగా బీరకాయ చేసుకుంటే ఇంత టేస్ట్ ఉంటాయని మాత్రం నిజంగా నాకు అంటే అది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. కీరదోసకాయ జనరల్‌గా తింటాం గానీ, కీరదోసకాయ కాంబినేషన్ బావుంది గురుగారు. నేను గూడా ఇప్పటి నుంచి నెక్స్ట్ టైమ్ బీరకాయ వండుకోవడం గాకుండా ఇట్లా గూడా చేసుకోవచ్చనేది తెలిసింది గురుగారు. కానీ దోసకాయ స్వీట్ ఒక్కటి నేను చేసుకోలేకపోయాను గురుగారు. అది నాకు అప్పుడు ఆ టైంకి దొరకలేదు. అంటే నేను నైటే చేద్దామనుకున్నా గానీ చేసుకోలేకపోయా. వేప నూనె మాత్రం నాకు పెట్టుకున్నప్పుడు మాత్రం నిద్రొచ్చింది గురుగారు. 2 డేస్ పెట్టుకుంటే 2 డేస్ నిద్రపోయా నేను నైట్. పెట్టుకొని జపం చేసుకొని పడుకుంటే అసలు తెల్లారి అంటే నాకు ఎవ్రీ 2, 3 అవర్స్‌కి మెలుకువొచ్చేది గానీ 3, 4 అవర్స్‌కి లేచేదాన్ని. అంటే పడుకున్న కొద్దిసేపైనా మత్తుగా పడుకునేదాన్ని. ఎందుకట్లనో నాకు అర్థం కాలేదు. అది వేప నూనెనేమో అనిపిచ్చింది నాకు మరి. ఇంకొకటి తలస్నానంకి అంటే మీరు చెప్పిన కుంకుడుకాయలు అదైతే అది నేను ఫస్ట్ నుంచి కుంకుడుకాయలు వాడతాను గురుగారు. అప్పుడప్పుడు వాడతాను. నాకది అంటే ఆ ఫలితం మాత్రం మంచిగా అనిపిచ్చింది గురుగారు. మీరు అది చెప్పడం గూడా నాకు చాలా అనిపిచ్చిందది. అసలు ఇప్పుడు ఈ జనరేషన్‌లో అందరూ షాంపూలు తప్ప కుంకుడుకాయలు ఎవరు వాడరు. కానీ మీరు అది తీసుకొచ్చి చెప్పేసరికి అందరికి అది అసలు అదొకటుంది. అది వాడొచ్చు. ఇట్లా తలకి పెట్టుకోవచ్చని అందరూ అంటే సాధకులు ఇప్పుడు చేశారు గదా! గురువుగారు. అదొకటి నాకు అనిపిచ్చింది గురుగారు. నిజంగా. చాలా అనిపిచ్చింది ఆ అనుభవం. నేచర్‌ని మన పూజలోకి కంబైన్ జేసి చేయడం వల్ల ఆరోగ్యము ప్లస్ భక్తి 2 కలుగుతున్నాయి గదా! గురుగారు. అది నాకు చాలా అనిపిచ్చింది గురుగారు. ఎందుకంటే హెల్త్ పరంగా ఇప్పుడు మీరు మొలకలు కూడా మేము తింటాం గురుగారు జనరల్‌గా అప్పుడప్పుడు తింటూ ఉంటాము. బట్ అది పూజలో నైవేద్యంలో పెట్టడం వల్ల కంపల్సరీ అందరూ తింటారు గాబట్టి, హెల్త్ పరంగా గూడా చాలా, చాలా మంచి పోషకాలుంటాయి గదా గురుగారు అది. అది నిజంగా చాలా మంచి నైవేద్యం గురుగారు. అదొకటి గూడా. నాకైతే చాలా నచ్చింది ఈసారి. మంచిగా అనిపిచ్చింది. అందులో మీకు ఆయుర్వేదం అన్నీ తెలుసు గాబట్టి, మీరది మాకు చెప్పడం వల్ల కొంచెం తెలిసిన వాళ్ళు ఇంకా తెలుసుకుంటారు గదా! తెలవని వాళ్ళు ఇప్పటి నుంచి తెలుసుకొని అది వాళ్ళ దాంట్లో గూడా యూజ్ చేసుకుంటారు గదా గురుగారు. అది మాకు మంచి ఒక అదొక లెసన్ గురుగారు ఈ నవరాత్రుల్లో. ఆహ్, కానీ అది మాత్రం అది చాలా కొత్తగుంది గురుగారు. అది అట్లా పెట్టడం అవన్నీ. కుంకుమ పూజ చేస్తాం గానీ, అమ్మవారి శుద్ధి కార్యక్రమం, కుంకుమ పూజ, నెక్స్ట్ అవన్నీ పెట్టడము. మేము ఇంతకుముందు ప్లేట్స్‌లలోనే అమ్మవారికి తమలపాకులో అంటే పసుపు గౌరమ్మని చేసుకొని కుంకుమ పూజ చేసుకునేవాళ్ళము. కానీ ఇది మాకు కొంచెం కొత్తగా అనిపిచ్చింది గురుగారు. అంటే ఇట్లా విస్తరాకులో గూడా చుట్టూ పసుపు ఎందుకేసామో తెలియదు గానీ, మధ్యలో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడం అదంతా చాలా కొత్తగా అనిపిచ్చింది గురుగారు. అది అనిపిచ్చింది. కానీ తర్వాత నాకు అర్థమైందేంటంటే, విస్తరాకనేది పెద్దగా ఉండడం వల్ల నెక్స్ట్ మీరు చేసే పసుపుతో చేసే అభిషేకంకి కూడా అది ఎటువంటి కింద పడకుండా అది బాగా ఉపయోగపడుతుందని అనిపిచ్చింది గురుగారు. అంటే చిన్న ప్లేట్స్‌లలో అయితే అది మనం అక్కడక్కడ కొంచెం పడతది గానీ, ఇదైతే మంచి పెద్దగుంటది కాబట్టి అట్లా పడకుండా మంచి చేసుకోవడానికి చెప్పారేమో గురుగారు అనిపిచ్చింది.